ఆదికాండం 12:2 ప్రకారం నేను నిన్ను దీవింతును, దీవెనకరంగా నువ్వు ఉండు అని ఆ దేవదేవుడు మనకి వాగ్దానం ఇస్తున్నాడు. కాబట్టి మనం విశ్వసించి మనం ఎవరినైనా సరే దీవించినట్లయితే యేసు నామములో తప్పకుండా ఆ కుటుంబాలు దీవించబడతాయి. ఆమేన్. హల్లెలూయా. దేవుడి యొక్క దేవాలయం నుంచి దీవెనకరమైన మాటలను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. పరిశుద్ధమైన గ్రంథం నుండి 103వ కీర్తన 1వ వచనం నుండి 5 వచనాల వరకు మనం చూస్తూ ఉన్నాము. నా ఆత్మమా ప్రభువుని స్తుతించుము, నాలోని సమస్త శక్తులారా దేవుని పవిత్ర నామమును సన్నిధింపుడు. నా ఆత్మమా ప్రభువుని స్తుతించుము, దేవుడు చేసిన ఉపకారములను వేటిని మరువకము. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నా పాపమును మన్నిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, 5వ వచనం ద్వారా ఆ దేవాదేవుడు నీకును నాకును వాగ్దానం ఇస్తున్నాడు. అదేంటంటే నీ జీవిత కాలం అంతయు దేవుడు శుభములతో నింపును. ఆమేన్. హల్లెలూయా. గరుడ పక్షి వలె నీవు శక్తి సంపన్నుడిగాను, శక్తి సంపన్నురాలిగాను, యవ్వనస్తుడిగాను, యవ్వనస్తురాలిగాను ఉండునట్లు దేవాతి దేవుడు చేయును. ఆమేన్. హల్లెలూయా. ఇది కేవలం స్తుతిస్తే మాత్రమే సాధ్యమండి. దేవుణ్ణి ఎప్పుడైతే మనం ఎక్కువగా స్తుతిస్తామో, హోలీనెస్, దేవుడి యొక్క పవిత్రతలో మనం భాగస్తులుగా ఉంటాము. పవిత్రులు 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 అని దేవదూతలు స్తుతిస్తున్నట్లుగా మనం దేవుని ఎప్పుడైతే ఎల్లవెల్లా స్తుతిస్తామో మన యొక్క వయస్సు తరిగిపోని విధంగా ఎప్పుడూ కూడా ముఖములో తేజస్సు తగ్గదు, బ్రతుకులో జీవితములో ఆ యొక్క ప్రకాశవంతమైన దేవుడి యొక్క కార్యాలు జరగకుండా ఉండవు అని దేవాదేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. మన జీవితకాలం అంతయు దేవుడు శుభములతో యేసు నామములో నింపునుగాక. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.